హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అదే తెలిసిందే కదండి, కుక్కల గురించి ప్రెస్ మీట్లు అవుతున్నాయి. నేను 2 వీడియోస్ పెట్టాను. కానీ కుక్కల వల్ల కూడా ఎఫెక్టివ్ అయిన వారి గురించి కూడా మనం ఆలోచించాలండి. ఇప్పుడు కుక్కల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవారు ఎవరంటే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, కింద దిగువన ఉన్న కుటుంబాలు. ఇప్పుడు హై క్లాస్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఆడుకోవాలన్నా కూడా ముందు లాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు వెళ్ళినా కారుల్లో వెళ్తారు. కార్లు ఎమ్మటి కుక్కలు ఎమ్మడబడినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా కాకుండా మధ్యతరగతి కుటుంబాలు, కింద తరగతి కుటుంబాల వాళ్ళకి ఎక్కువ శాతము ఏ రక్షణ ఉండదండి. ఎక్కువ వెళ్ళేది వాళ్ళు బండ్ల మీద. ఇంతకు ముందు మీద కుక్కలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో రోడ్ల మీద అయితే ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నప్పుడు ఫస్ట్లో అసలు ఒక కుక్క కూడా లేదు. మేము అప్పుడు 6వ ఇల్లు 7వ ఇల్లు, ఇప్పుడు ఒక 40 ఇల్లు అవ్వగానే దాదాపు 20 కుక్కలు అట్లా అయిపోయినాయండి. 25 ఇంకా 20 కుక్కల పైనే. అర్ధరాత్రి పూట అయితే 2 వర్గాలుగా విడిపోతాయి, ఇటొక వర్గం అటొక వర్గం. అసలు ఎంత అరుస్తాయి అంటే చాలా ఇదిగా అరుస్తాయి. మామూలుగా అంటే ఒక గంట మనం అరిసినా కూడా అటు వెళ్తాయి, మళ్ళీ ఇంకో చోట చేరి మళ్ళీ అరుస్తాయి. అట్లా చాలా చోట్ల జరుగుతుంది. ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు అంత ఇదిగా రావట్లేదు ఎక్కడైనా. ఇంతకుముందు ఎమ్మటే ఇప్పుడు మేము గుంటూరులో కూడా ఎప్పుడైనా ఉన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు మామూలుగా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అంతకుముందు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి వాటిని వలలతో పాటు పరిగెత్తి వలలతో పాటు పట్టుకొని కుక్కలు వ్యాన్లో వేసుకొని వెళ్ళి మరి ఏం చేసేవాళ్ళు నాకైతే తెలియదు. చిన్నప్పుడైతే అలా తీసుకెళ్లేవాళ్ళు, పెద్దగా కనిపించేవి కాదు. ఇట్లా ఎక్కడన్నా కరిసేయేమో కానీ పిల్లల మీద పడి చంపటము అట్లా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మనము కుక్కల్ని చంపటము ఒక పద్ధతి ఏం కాదు, ఎందుకంటే వాటికి జీవించే హక్కు ఉంటుంది కాబట్టి. కానీ వాటిని ఎట్లా మరి తీసుకెళ్ళి ఏం చేయాలనేది ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలి. లేదు ఇప్పుడు రేణు దేశాయ్ గారు లాంటి వాళ్ళు ఒక సంస్థ లాంటిది పెట్టాలి, పెట్టి వాటిని సంరక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు ఎట్లయితే బ్లడ్ బ్యాంక్ పెట్టారో అట్లాగే చాలామంది ఇప్పుడు అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఎన్జీ వాళ్ళు అట్లా పెట్టుకొని డబ్బులు ఇప్పుడు కొందరు ఉంటారు ధర్మదాతలు, అట్లా వసూలు చేసి వాటిని సంరక్షించి వాటిని ఎలా చేస్తే కంట్రోల్ అవుతాయి అంటే ఇంజెక్షన్ చేస్తే పిల్లలు పుట్టకుండా ఒక 10 సంవత్సరాల లైఫ్ ఉంటుంది, వాటిని సంరక్షిస్తే అప్పుడు చచ్చిపోతాయి కదండి. అట్లా చెయ్యాలి. ఎందుకంటే మనం చెప్పడం చాలా ఈజీ, కానీ అనుభవించే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఒక కుక్క కరిస్తే ఎంతో నొప్పి ఉంటుందండి. ఇప్పుడు నాకు అంతే, కరిసినప్పుడు ఇంజెక్షన్ చేయించుకుంటే బొడ్డు చుట్టూ ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే చాలా పెయిన్ వచ్చింది. నేను నాటు ముందు తినేసి వదిలేశాను. నా శరీరం మంచిది కాబట్టి నాకేం అవ్వలేదు. కానీ అందరికీ అలా ఉండదు కదండి. ఇప్పుడు ర్యాబీస్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయము. ఏదో మన